వెల్కమ్ టు ఈబీ ఎక్స్ప్లోర్ బైబిల్ ఎసెన్స్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను మీకు అందించడంలో భాగంగా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. నేను కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మీ ముందుకు వస్తున్నాను. ముందుగా ఎక్స్ప్లోర్ బైబిల్ ఎసెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నటువంటి కార్యక్రమాల్లో మొదటిగా పుస్తక పరిచయం అనే కార్యక్రమం. ఈ పుస్తక పరిచయం అనే కార్యక్రమంలో క్రైస్తవ సాహిత్యానికి సంబంధించి ముఖ్యంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లోని రచనలను, పుస్తకాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమంలోని ప్రధాన ఉద్దేశం. అందులో చిన్న పుస్తకాలు మొదలుకొని పెద్ద పెద్ద నిఘంటువుల వరకు ప్రతి పుస్తకాన్ని, స్టడీ బైబిల్స్ కానివ్వండి, లేదంటే వ్యాఖ్యానాలు కానివ్వండి, ఆధ్యాత్మిక పుస్తకాలకు సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు కానివ్వండి, సో ప్రతి రచనా శైలిని నేను మీకు పరిచయం చేయాలని ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. పుస్తక పరిచయం అనే కార్యక్రమంలో మీకు ఇలాంటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, ఇశ్రాయేలు చరిత్ర, సంఘ చరిత్ర, సో ఇలాంటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, అలాగే థియాలజికల్ బుక్స్, క్రీస్తు శాస్త్రం, క్రిస్టాలజీ అండ్ క్రైస్తవ వేదాంత శాస్త్రం, క్రిస్టియన్ థియాలజీ, అంతేకాకుండా ఆధ్యాత్మిక పుస్తకాలు మరెన్నో, సామెతలలోని సిరులు, బైబిల్ కి సంబంధించిన చారిత్రక పుస్తకాలు, అంటే బైబిల్ ఎలా వచ్చింది అని తెలియజేసే మరి కొన్ని చిన్న చిన్న పుస్తకాలు, ఆ బైబిల్ పుస్తక భండాగారం, అపోక్రిఫా, ఆధ్యాత్మిక పుస్తకాల్లో పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు, సో ఇలాంటి మరెన్నో పుస్తకాలను, అంతేకాకుండా బైబిల్ సర్వేకి సంబంధించిన బుక్స్ కూడా నేను మీకు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇలాంటి బైబిల్ సర్వేకి సంబంధించి చాలా చిన్న పుస్తకాలు మొదలుకొని పెద్ద గ్రంథాల వరకు నేను మీకు పరిచయం చేస్తాను. అందులో ఒకటి 66 పుస్తకాల సంక్షిప్త సమీక్ష, బైబిల్ సర్వే, అంతేకాకుండా ఇలా ఇంగ్లీష్ లిటరేచర్ సంబంధించి ఎన్కేజే స్టడీ బైబిల్, చాలా సుపరిచితమైన బైబిల్ నిఘంటు, సో ఇలా ఎన్నో గ్రంథాలు నేను మీకు ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్ లో ఉన్న పుస్తకాలను దేవుని సహాయం బట్టి కుదిరితే ఇంకా ఎక్కువ లిటరేచర్ ని తీసుకొని నేను మీకు పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజు ఈ పుస్తక పరిచయం అనే కార్యక్రమంలో చాలా చిన్న పుస్తకం, బైబిల్ యొక్క 66 పుస్తకముల సంక్షిప్త సమీక్ష అనే ఈ చిన్న పుస్తకాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఈ పుస్తక రచయిత వచ్చేసి ఎల్ఎం గ్రాంట్. ఆయన ఇంగ్లీష్ రచయిత. దీన్ని తెలుగులో తర్జుమా చేసిన వారు కే ఆహనన్ గారు. ఒక పేజెస్ 62 పేజీలు మాత్రమే ఉంది. 66 పుస్తకాలను గురించి ఒక సంక్షిప్త సమీక్షను, అనగా పుస్తక రచయిత ఎవరు, అందులో ప్రధాన థీమ్ ఏంటి, ప్రధాన మెసేజ్ ఏంటి, ఆ పుస్తకము ఎలా మనం అర్థం చేసుకోవాలి అని దాని గురించి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తో ఈ పుస్తకం కనపడుతుంది. ఉదాహరణకు నేను మీకు ఒక పుస్తకం గురించి చదివి వినిపిస్తాను. మీకు ఇక్కడ ప్రింట్ ఫోటో పెడతాను, దాన్ని కూడా మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. నిర్గమాకాండం గురించి నేను మీకు చదువుతాను. నిర్గమము అనగా బయటికి పోవుట. మోషే దీని రచయిత. విడుదల మూల పదం. విడుదల రక్తం ద్వారానే సాధ్యము. కావున ద్వితీయ కాండము యేసుక్రీస్తును పస్కా గొర్రెపిల్లగా చూపును. విమోచన జగత్తు పునాదికి ముందే ఆలోచించబడును. దాని ప్రణాళిక నిర్గమాకాండంలో గీయబడినట్లుండెను. ఐగుప్తు వెట్టి చాకిరిలో మొరగ్గు ఇశ్రాయేలీయులు పెట్టిన మొర పరలోకములో చేరగా విమోచన కొరకు కృప దిగి వచ్చును. 12వ అధ్యాయంలో పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారబంధముపై ప్రోక్షింపగా తీర్పు తీర్చే దేవుడు ఆ రక్తంను చూచి దాటిపోయాను. విమోచనలో ఇది మొదటి మెట్టుగా కనబడుతుంది. రెండవదిగా దేవుడు తన బాహుబలంతో, తన శక్తి ద్వారా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలపై ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి ఆవలికి చేర్చి ఐగుప్తీయులను ముంచి వేసి వారికి తీర్పు తీర్చాడు. ఇది రెండవ మెట్టుగా కనబడుతుంది. నెక్స్ట్, కావున సంపూర్ణ విమోచనలో భూమికలు, రక్తము, శక్తి. నిర్గమకాండం యొక్క 2వ భాగం 19వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. ఇందులో ధర్మశాస్త్రము, ప్రత్యక్ష గుడార నిర్మాణము, యాజకత్వము మొదలగునవి ముఖ్య ఘటములు. విమోచనానంతరమే ఆరాధన, యాజకత్వము సాధ్యము అనే విషయం మనకి ఇక్కడ కనపడుతుంది. పస్కా గొర్రెపిల్ల, మన్నా బండ, ప్రత్యక్ష గుడారము ఇవన్నీ క్రీస్తుకు రమ్యమైన పటములు. నిర్గమకాండము చీకటితో ప్రారంభమై మహిమతో ముగియుచున్నది. ఇందులో దేవుని వీరుడైన మోషే బైబిల్ రాతల్లో 7వ భాగము మోషే చరిత్రయే. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, అనగా క్రిస్టాలజీ గురించి. యేసు నరుని వలె పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని సాతాను బంధకము నుండి మనలను విడిపించి రక్షించుటకు గాను తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7. యేసుక్రీస్తు నిన్న నేడు మరియు యుగములకు ఒకటే రీతిగా ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8. అలా పుస్తకం గురించి ఒక సంక్షిప్తమైన థీమ్ ని పెట్టి రచయిత పుస్తకంలో ఓవరాల్ గా ఎలాంటి థీమ్ ఉంది తెలియజేస్తూ 66 పుస్తకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీన్ని మనం చదవచ్చు. ఒక 1.5 నుంచి 2 hours లో ఈ బుక్ ని మనం కంప్లీట్ చేయొచ్చు. లేదు, రోజుకు ఒక 10 minutes మీరు కేటాయించిన 1 week లో మీకు ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది. 66 పుస్తకాల పైన ఒక చిన్న అవగాహన మనకు అందుతుంది. దీని వల్ల సుమారుగా ఒక 30 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ప్రతి క్రైస్తవ బుక్ స్టాల్ లో ఈ పుస్తకం అవైలబుల్ లో ఉంది. ఎప్పుడో కొన్నాను, చదివాను, నేను మీ ముందు పరిచయం చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మరలా మనం మరొక పుస్తకంతో, పుస్తక పరిచయంతో మరలా కలుసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ వందనాలు.